Every year, more than 90% of the rejections in campus interviews are happening because of communication skills. Hi, my name is Praveen. I have 10 plus years of experience as a campus recruiter. So, 90% rejections communication skills వల్ల జరుగుతున్నాయి. నమ్మడానికి కొద్ది కష్టమే, బట్ ఐ కెన్ ఈజీలీ ప్రూవ్ దాట్. ఎలా అంటే, యాజ్ ఎ హెచ్ఆర్ మేము ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు ఇంగ్లీష్ వచ్చా రాదా అని చూడము. మీ డే టు డే లైఫ్లో ఇంగ్లీష్ ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ ఉంది అనేది చూస్తాం. సో మీ క్లాస్లోనే చూడండి, ఎంతమందికి ఇంగ్లీష్లో ఇంటరాక్ట్ అయ్యే అలవాటు ఉంది? 90% నో. సో ఆబ్వియస్లీ 90% రిజెక్ట్ అవుతారు కదా. సో రిజెక్ట్ అవుతారు 90% అండ్ 90% మెంబర్స్కి జాబ్స్ రావట్లేదా అంటే అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద కంపెనీ వచ్చింది విత్ సమ్ వెరీ గుడ్ ప్యాకేజ్, ఫ్యాన్సీ ప్యాకేజ్ ఆఫ్ అబౌట్ 10 lakhs. దానికి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు, అంతా అయిపోయింది, మీ పరంగా మీరు బాగానే ఇచ్చారు అనుకున్నారు, బట్ రిజల్ట్ మాత్రం రిజెక్ట్ అని వస్తుంది. సెకండ్ థింగ్, 2.5 ప్యాకేజ్ ఉన్న కంపెనీకి వచ్చారు, అక్కడ కూడా బాగా సేమ్ పర్ఫామ్ చేశారు, ఇక్కడ సెలెక్టెడ్ అని వచ్చింది. డిఫరెన్స్ ఏంటి? కమ్యూనికేషన్ స్టాండర్డ్. బట్ టీచింగ్ పరంగా ఇమీడియట్గా అయితే ఇంప్రూవ్ అవ్వలేదు, రైట్? సో కమ్యూనికేషన్కి ఎందుకంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంటే, మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే మీరు వెళ్ళి ఒక టీంలో వర్క్ చేయాలి. అండ్ కంపెనీస్లో టీమ్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ మీ టీమ్మేట్స్వి మీ ఏజ్ గ్రూప్ కాదు, మీ లొకాలిటీ కాదు, మీ ఫుడ్ హ్యాబిట్స్ కాదు, మీ స్టేట్ కాదు, మీ కంట్రీ కూడా అయ్యి ఉండకపోవచ్చు. ఇటువంటి వాతావరణంలోకి వెళ్ళి మీరు వర్క్ చేయాలి అంటే టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ అయినా సరే నేర్చుకోవాలి ఇనీషియల్గా. అలా నేర్చుకోవాలంటే అందరితో కలిసిపోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, వాళ్ళ స్టాండర్డ్లో ఉండాలి. మీరు ఇబ్బంది పడుతున్నారు, సరిగ్గా మాట్లాడట్లేదు అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి వాళ్ళు మీతో మాట్లాడకుండా ఉంటారు. ఈ ప్రాసెస్లో నష్టం ఎవరికి? ఫ్రెషర్కి. సో కమ్యూనికేషన్ స్కిల్స్కి లిమిట్ అంటూ ఉండదు. సింపుల్గా చెప్పాలంటే, మీకు ఇంగ్లీష్ వచ్చు, మీకంటే బాగా మాట్లాడే వాళ్ళు లేరా? మీ క్లాస్లో కాదు, ఓవరాల్గా హెచ్ఆర్గా నేను ఇంటర్వ్యూకి వస్తే నేను మీ క్లాస్లోనే ఉన్న స్టాండర్డ్స్ నుంచి మిమ్మల్ని సెలెక్ట్ చేయాలని చూడను. నాకు ఆల్రెడీ ఒక స్టాండర్డ్ మైండ్లో ఉంటుంది, ఆ స్టాండర్డ్కి మీరు రీచ్ అవుతేనే మిమ్మల్ని కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీలో అందరు ఎంప్లాయీస్ని ఒక స్టాండర్డ్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేస్తాం, అంతకంటే లో ఉన్న వాళ్ళని ఎందుకు కన్సిడర్ చేస్తాను? చేస్తే వచ్చే నష్టాలు నాకు ఆల్రెడీ తెలుసు కదా. మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, మిస్కమ్యూనికేషన్స్ ఉంటాయి, వర్క్ డిలే అవుతుంది, ఇటువంటి చాలా తలకాయ నొప్పులు ఉంటాయి. సో కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటంటే మంచిగా ఎక్కువ ప్రాక్టీస్ ఉండడం అంతే. స్టూడెంట్కి ఈ విషయం అర్థం కాదు, ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వల్ల మనం ఎప్పుడు రిజెక్షన్ ఫేస్ చేసి ఉండము. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారని తెలీదు. థర్డ్ థింగ్, అసలు ప్రాక్టీస్ చేద్దామన్నా కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ కల్చర్ ఉండదు. ఫోర్త్ థింగ్, హై స్టాండర్డ్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు వీళ్ళ సర్కిల్లో ఉండరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ 90% క్యాండిడేట్స్ హూ ఆర్ అబౌట్ టు ఫేస్ రిజెక్షన్స్. ఓకే, సో నా పాయింట్ ఏంటంటే, మీకు ఇంగ్లీష్ వచ్చారా, టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారో, వీక్ ఉన్నారో అవన్నీ పక్కన పెట్టండి. అసలు వై ఆర్ యూ ఈవెన్ టేకింగ్ ఎ ఛాన్స్? వై కాంట్ యూ బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సో దాట్ యూ కెన్ గ్రాబ్ ద బెస్ట్ ఆపర్చునిటీ? ఎందుకంటే ఇప్పుడు 10 lakhs ఆ ప్యాకేజ్ ఒకటి ఉంది, 2.5 ఉంది. 10 lakhs సెలెక్ట్ అయిన వాళ్ళకి వితిన్ 5-6 yearsలో 20 lakhs వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదే ఇప్పుడు 2.5 వచ్చిన వాడికి అదే 5-6 yearsలో ఇంకా 10 lakhs కూడా అవుతుందా లేదా అనేది నమ్మకం ఉండదు. సో ఫస్ట్ ప్యాకేజీ మంచిగా కొట్టాలంటే అన్ని స్కిల్స్లో బెస్ట్ ఉండాలి కదా. వై ఆర్ వి టేకింగ్ ఏ ఛాన్స్? కంపెనీస్ వచ్చి నేను ఇస్తాను అని చెప్పినప్పుడు నాకు వచ్చిన దాంతో నువ్వు ఇవ్వాలి అంటే లెట్ us నాట్ థింక్ దాట్. మేబీ మనకి ఇంకా నేర్చుకోవాలని ఉందేమో, మనకంటే బెస్ట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అట్లా ఆలోచించండి. దాట్ వే ఇట్ విల్ హెల్ప్.